అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఊపిరి ఆగిపోతే. రచన అనుశ్రీ. రాఘవ తన భార్య మైథిలి, 8 ఏళ్ల కొడుకు చింటూతో కలిసి కారులో పుణ్యక్షేత్ర దర్శనానికి బయలుదేరాడు. రాత్రి సమయం. దట్టమైన అడవి గుండా వెళ్లే ఘాట్ రోడ్డు అది. చుట్టూ చిమ్మ చీకటి, ఇరువైపులా ఎత్తైన చెట్లు, మొబైల్ సిగ్నల్స్ కూడా లేవు. నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు, టైం సెన్స్ ఉండాలి అని. ఆలస్యంగా బయలుదేరొద్దు, ఇబ్బంది పడతామని. త్వరగా తెమలండి అని నసపెట్టాను. ఎప్పుడూ నా మాట వినరు కదా. ఇప్పుడు చూడండి, ఇంత అర్ధరాత్రి. నాకు భయం వేస్తోంది, తీవ్రమైన ఆందోళనతో అంది మైథిలి. అబ్బా, ఎప్పుడూ ఇదే నస. కారులోనే కదా ఉన్నాం. మరో గంట అయితే సిటీలో పడతాం. ఏదో కొంపలు మునిగిపోయినట్టు చేస్తావేంటి? చిరాకు పడ్డాడు రాఘవ. సరిగ్గా అడవి మధ్యలోకి వచ్చేసరికి అప్పటి వరకు బాగానే ఉన్న కారు ఇంజిన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఆగిపోయింది. రాఘవ దిగి ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ కాలేదు. గూగుల్ మ్యాప్స్ చూద్దామంటే నెట్వర్క్ లేదు. ఆ నిశ్శబ్దంలో దూరం నుండి వన్యమృగాల అరుపులు వినబడుతున్నాయి. మైథిలి భయంతో కొడుకును గట్టిగా గుండెలకు హత్తుకుంది. ఏవండి, నాకెందుకో చాలా భయంగా ఉంది. ఈ చీకట్లో ఇక్కడ ఎలా? అంది వణుకుతున్న స్వరంతో. ఏం పర్లేదు, కార్ లాక్ చేసుకొని లోపలే కూర్చుందాం. తెల్లవారేసరికి ఎవరైనా ఇటుగా రాకపోరు అని రాఘవ ఆమెకు ధైర్యం చెప్పాడు. కానీ అసలు ప్రమాదం అప్పుడే మొదలైంది. కారు అద్దాలు మూసి ఉండడం, పైగా ఆందోళన వల్ల మైథిలికి హఠాత్తుగా ఆస్తమా అటాక్ వచ్చింది. ఆమె ఒక్కసారిగా గాలి ఆడక ఊపిరి పీల్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడసాగింది. చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. రాఘవ కంగారుగా ఆమె బ్యాగ్ అంతా వెతికాడు. కానీ ఎప్పుడూ ఉండే ఇన్హీలర్ లేదు. మైథిలి 2-3 సార్లు గుర్తు చేసినా కొనుక్కు రావడం మర్చిపోయానని గుర్తొచ్చింది. గిల్టీగా అనిపించి తన నిర్లక్ష్యాన్ని తానే తిట్టుకున్నాడు. మైథిలి, మైథిలి, కళ్ళు తెరువు అని రాఘవ ఆమె ముఖంపై నీళ్లు చల్లాడు. కానీ ఆమె పరిస్థితి విషమిస్తోంది. ఊపిరి ఆగిపోతున్నట్లుగా, గాలి పీల్చడానికి శక్తి సరిపోక ఆమె కళ్ళు తేలేస్తోంది. నిమిషానికి ఆమె ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. చుట్టూ చూస్తే కానరాని సాయం, చేతిలో లేని వైద్యం. రాఘవకు ఏం చేయాలో పాలుపోక గుండె ఆగిపోయినంత పనైంది. అప్పుడే రాఘవకు ఒక ఆలోచన వచ్చింది. కారు ఏసీ ప్యానెల్ దగ్గర ఉండే చిన్న ప్యూరిఫైర్ బాక్స్ను, ఇంజన్ వైపు ఉన్న ఎమర్జెన్సీ టూల్స్ను గమనించాడు. వెంటనే కారు డోర్లు పూర్తిగా తెరిచి అడవిలో నుంచి వచ్చే స్వచ్ఛమైన చల్లటి గాలి లోపలికి వచ్చేలా చేశాడు. మైథిలిని వెళ్ళకిలా కాకుండా కాస్త ముందుకు వంచి ఒక సీటుపై చేతులు ఆనించి కూర్చోబెట్టాడు. ఆమె వీపుపై నిమురుతూ, మైథిలి, నా వైపు చూడు, కంగారు పడకు, దీర్ఘంగా నెమ్మదిగా ఊపిరి పీల్చడానికి ప్రయత్నించు, నేను నీ పక్కనే ఉన్నాను అంటూ స్థిరమైన స్వరంతో ధైర్యం చెప్పడం ప్రారంభించాడు. భయం పెరిగితే ఆస్తమా ఇంకా ఎక్కువవుతుందని తెలిసి తను కంగారు పడకుండా ఆమెను ప్రశాంతపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాఘవ మాటల్లోని నమ్మకం, ఆ చల్లటి అడవి గాలి మైథిలిపై పనిచేయడం మొదలుపెట్టాయి. దాదాపు అరగంట పాటు సాగిన ఆ పోరాటం తర్వాత మైథిలి ఊపిరి తీసుకోవడం కొద్దిగా సులువైంది. ప్రాణం మళ్లీ శరీరంలోకి వచ్చినట్టయింది. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి రాఘవ చేతిని గట్టిగా పట్టుకుంది. అదే సమయానికి దూరం నుండి ఒక లారీ లైట్ల వెలుతురు కనిపించింది. రాఘవ పరిగెత్తుకెళ్లి ఆ లారీని ఆపాడు. ఆ డ్రైవర్ సహాయంతో కారును దగ్గరలోని టౌన్ హాస్పిటల్కు చేర్చారు. హాస్పిటల్లో డాక్టర్ మైథిలికి నెబ్యులైజర్ పెట్టి, సమయానికి ఇన్హేలర్ లేకపోయినా ఆమెను పానిక్ అవ్వకుండా ప్రశాంతంగా ఉంచడం వల్లనే ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలో మీరు చూపిన సమయస్ఫూర్తి నిజంగా గ్రేట్ అని రాఘవను అభినందించారు. ఈ రోజు గనక అక్కడ అడవిలో తన భార్యకు ఏదైనా జరిగి ఉంటే జీవితంలో తనను తాను క్షమించుకోగలిగేవాడా? ఆ ప్రశ్న అతన్ని వణికించింది. తెల్లవారుజామున తూర్పున సూర్యుడు ఉదయిస్తూ ఉండగా బెడ్పై ప్రశాంతంగా నిద్రిస్తున్న భార్యను, కొడుకును చూస్తున్న రాఘవ తన జీవితానికి ఇది ఒక పెద్ద పాఠం అని, ముందు జాగ్రత్త, టైం సెన్స్ ఎంతో ముఖ్యమని గట్టిగా అర్థమైంది. ఇంకా ఇటువంటి మంచి కథల కోసం
శ్రీవల్లికలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నమస్తే.